హాయ్ ఫ్రెండ్స్, మీరు ప్రపంచంలోని ఏ కారును చూసినా అది ఎంత స్థిరంగా, బలంగా మరియు ఫ్యూచర్లతో ఉన్నప్పటికీ కొన్నిసార్లు ప్రజలు ఆ కారు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. కానీ వోల్వో యొక్క XC90లో మాత్రమే ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అది మాత్రమే కాదు, వోల్వో యొక్క ప్రతి కార్ భద్రత పరంగా ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. మనం నిత్య జీవితంలో ఉపయోగించే సేఫ్టీ బెల్ట్ను కూడా వోల్వో కనిపెట్టింది. కానీ దాని పేటెంట్ నమోదు చేయబడినప్పటికీ వోల్వో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్ల తయారీదారులకు ఈ ఆవిష్కరణను ఉచితంగా ఉపయోగించడానికి అనుమతిచ్చింది. దీనివల్ల నేడు లక్షలాది మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. నేటికి టాటా మరియు మహీంద్రా వంటి కార్ల తయారీదారులు ఈ కంపెనీ యొక్క అద్భుతమైన ఆవిష్కరణలు మరియు భద్రతా లక్షణాల నుండి ప్రేరణ పొందిన తర్వాత వారి వాహనాలను రూపొందిస్తున్నారు. అత్యంత సురక్షితమైన కారును తయారు చేసిన వోల్వో సంస్థ మునిగిపోయింది. నేటి వీడియోలో మనం మొత్తం కథను తెలుసుకోబోతున్నాం. 1927లో స్వీడన్లోని గోథెన్బర్గ్లో కొంతమంది స్వీడిష్ ఇంజనీర్లు కలిసి పునాది వేయడంతో వోల్వో ప్రారంభించబడింది. అక్కడి వాతావరణాన్ని తట్టుకోగలిగేలా కారును తయారు చేయడంతో పాటు భద్రతా విషయంలో కూడా అగ్రగామిగా ఉండాలన్నది దీని వ్యవస్థాపకుల ప్రధాన లక్ష్యం. మరియు ఈ మిషన్ను పూర్తి చేస్తున్నప్పుడు అతను వోల్వో యొక్క మొదటి కార్ OV4ను ముందుకు తీసుకొచ్చారు. ఓపెన్ బాడీ 1.94 సిలిండర్ ఇంజిన్ ఉన్న ఈ కార్ 28 HPని ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇది లామినేటెడ్ విండ్ షీల్డ్ను కలిగి ఉన్న ప్రపంచంలోనే మొదటి కార్. నిజానికి ఆ సమయంలో కారులో అమర్చిన విండ్ షీల్డ్ ప్రమాదంలో ముక్కలైపోయి ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యేవి. కానీ వోల్వో కారులో లామినేటెడ్ విండ్ షీట్లో ప్లాస్టిక్ పొరలు ఉన్నాయి. ఇది ప్రమాదం జరిగిన అద్దం పగిలినప్పుడు గాజును ఒక పెంకుతో ఒకటి పట్టుకుని ఉంటుంది. అది విరిగిపోయి ప్రజలను గాయపరచదు. అదేవిధంగా 1944లో వోల్వో తన రెండవ కారు PV444ను విడుదల చేసింది. అది చాలా విజయవంతమైంది. ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం ప్రారంభించింది. వోల్వో బ్రాండ్ తన ప్రతి కొత్త కార్లతో కొన్ని అధునాతన ఆవిష్కరణలను తీసుకొచ్చేది మరియు ఈ ఆవిష్కరణల కారణంగా దాని ప్రత్యర్థి బ్రాండ్ల కంటే చాలా ముందుకు వెళ్ళింది. 1959లో బోహ్లిన్ వోల్వో ఇంజనీర్ 3-పాయింట్ సేఫ్టీ బెల్ట్ను పరిచయం చేశాడు. ఇది నేటికి కార్లలో ప్రయాణికుల భద్రతా ఫీచర్గా కనిపిస్తోంది. అలాగే ఇది భద్రత మరియు విశ్వసనీయత పరంగా కంపెనీ ఖ్యాతిని అగ్రస్థానానికి తీసుకొచ్చింది. నిజానికి ఆ కాలపు కార్లలో 2 పాయింట్ల సేఫ్టీ బెల్ట్ ఉపయోగించబడింది, కానీ అది కేవలం లోయర్ బాడీని కాపాడేందుకు మాత్రమే. అటువంటి పరిస్థితిలో కారు ప్రమాదానికి గురైనప్పుడల్లా ముఖం, తల లేదా ఛాతీ వంటి పైభాగం తీవ్రంగా గాయపడ్డ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు చూస్తే ఈ 3-పాయింట్ సీట్ బెల్ట్ యొక్క పేటెంట్ వోల్వోకు మాత్రమే ఉంది. అయితే పెరుగుతున్న మరణాల దృష్ట్యా ఈ ఆవిష్కరణను ఉపయోగించుకోవడం ద్వారా ఎక్కువ లాభం పొందే బదులు కంపెనీ 3-పాయింట్ భద్రతను ఉపయోగించమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్ల తయారీదారులను కోరింది. బెల్ట్ సహకారం వల్ల ప్రమాదాలలో మరణాలు చాలా తగ్గాయి. హైవే నేషనల్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఈ సీట్ బెల్ట్ 1975 నుంచి 3,74,000 కంటే ఎక్కువ మంది ప్రాణాలను కాపాడింది. 1964లో వోల్వో వెనుక వైపు చైల్డ్ సీట్ను కూడా ప్రవేశపెట్టారు. ఇది కార్లలో పిల్లల భద్రతను బాగా మెరుగుపరిచింది. దాదాపు అన్ని కార్ల తయారీదారులు కారు పనితీరు, వేగం లేదా డిజైన్పై శ్రద్ధ చూపే కాలం 70ల కాలం. అదే సమయంలో వోల్వో ప్రజల ప్రాణాలను కాపాడడం గురించి ఆలోచించిన ఏకైక బ్రాండ్ మరియు దాని కారును అన్ని విధాలుగా సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నించింది. ఇప్పుడు కస్టమర్లు కూడా ఈ కంపెనీపై విశ్వాసం ఉంచడం ప్రారంభించారు మరియు US ప్రభుత్వమే దీన్ని సురక్షితమైన కారుగా పరిగణించడంతో ఈ నమ్మకం మరింత బలపడింది. వాస్తవానికి 1976లో US ప్రభుత్వం క్రాష్ టెస్టింగ్ కోసం 24 వోల్వో 240 మోడల్ కార్లను కొనుగోలు చేసింది మరియు వాటిని క్రాష్ టెస్ట్ చేశారు. ఆ తర్వాత వోల్వో అధికారికంగా ఆ సమయంలో కొన్ని కొత్త కార్లకు భద్రతా ప్రమాణాలను సెట్ చేయడానికి బెంచ్ మార్క్గా ఎంపిక చేయబడింది. దీని కారణంగా సంస్థ యొక్క అంతర్జాతీయ ఖ్యాతి చాలా పెరిగింది. దీంతోపాటు ప్రపంచంలోని ప్రతి మూలలో వోల్వో కార్లకు డిమాండ్ ఉంది. 1977లో వోల్వో లాంబ్డా సౌండ్ ఆక్సిజన్ సెన్సార్ను పరిచయం చేసింది. ఇది ఉద్గారాలను తగ్గించడంతో పాటు ఇంధన సామర్థ్యాన్ని బాగా మెరుగుపరిచింది. దీని తరువాత 1991లో కంపెనీ సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ సిస్టమ్ను కూడా ప్రవేశపెట్టింది. దీనిలో పక్క నుంచి వచ్చి ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికుల భద్రత కోసం రీఇన్ఫోర్స్డ్ డోర్ బీమ్స్, ఎయిర్ బ్యాగ్స్ మరియు అనేక భద్రతా ప్రణాళికలు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు వోల్వో చాలా బాగా పనిచేసినప్పటికీ ఆదాయాన్ని కూడా ఆర్జిస్తోంది. కానీ వోల్వో యొక్క మాతృ సంస్థ AB వోల్వో 1999లో దాని కార్ల విభాగాన్ని వేరు చేసి
వోల్వో కార్స్ కార్పొరేషన్ పేరుతో ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు కార్ల విభాగాన్ని వేరు చేయడానికి కారణం ఏంటంటే వోల్వో వేగంగా మారుతున్న ఆటోమోటివ్ మార్కెట్పై దృష్టి పెట్టాలనుకుంది. ఎందుకంటే ఇంతకు ముందు వారు ట్రక్లు, బస్సులు, నిర్మాణ పరికరాలు మొదలైన వాటిలో పాల్గొన్నారు. ప్రత్యేక కంపెనీగా మారినప్పటి నుంచి వోల్వో అదే సంవత్సరం ఫోర్డ్లో విలీనమైంది. తద్వారా ఫోర్డ్ యొక్క కొత్త సాంకేతికత మరియు మెరుగైన వనరులను ఉపయోగించుకుంది. ఫోర్డ్ ఈ కొనుగోలు కోసం $6.45 బిలియన్ చెల్లించింది. అప్పుడు ఫోర్డ్ వాల్వో యొక్క అత్యుత్తమ ఇంజనీరింగ్ బృందం మరియు ఉత్పత్తి సౌకర్యాలను కలిగి ఉంది. ఫోర్డ్లో చేరినప్పటి నుంచి వోల్వో చాలా ప్రయోగాలు చేసింది. ఇది మరెన్నో కొత్త మరియు అధునాతన ఫీచర్లను పరిచయం చేసింది కూడా. వోల్వో యొక్క కొత్త మోడల్ XC90 SUV మరియు S60 సెడాన్లలో ఈ లక్షణాలన్నీ చూడొచ్చు. 2015లో యూరో NCAP నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ను పొందిన ఏకైక కార్ XC90 అని ఈ కార్ల నిర్మాణ నాణ్యతను అంచనా వేయొచ్చు. అందుకే 1998లో దాదాపు 1,03,000గా ఉన్న వోల్వో కార్ల విక్రయాలు 3 రెట్లు పెరిగి 2008లో 3,74,000కు చేరుకున్నాయి. అయినప్పటికీ ఫోర్డ్ 2010లో వోల్వోను చైనా కంపెనీ గిలీకి $4 బిలియన్ భారీ నష్టంతో విక్రయించింది. అయితే ఫోర్డ్ దీన్ని ఎందుకు చేసింది? దీన్ని విక్రయించడానికి మొదటి కారణం 2008లో ఫోర్డ్ భారీ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా కార్ల అమ్మకాలు భారీగా క్షీణించాయి. అటువంటి పరిస్థితుల్లో దాని ఖర్చులను తగ్గించడానికి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి వోల్వోను విక్రయించడం సరైంది అని కంపెనీ భావించింది. ఇది కాకుండా వోల్వో కార్ జర్మన్ ట్రియో అంటే మెర్సిడెస్, ఆడి మరియు BMW నేరుగా పోటీపడడం రెండవ కారణం. అయితే ఈ 3 బ్రాండ్ల విక్రయాలు వేగంగా పెరుగుతుండగా వోల్వో వెనుకబడిపోయింది. ఇప్పుడు మీకు ముందే చెప్పినట్లు 2008లో వోల్వో దాదాపు 3,74,000 కార్లను విక్రయించగా అదే సంవత్సరంలో BMW 12 లక్షల కార్లను విక్రయించింది. వోల్వో కార్లు మునుపటి కంటే కొంచెం ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. అయినా ఈ కంపెనీ లాభం నిరంతరం తగ్గుతూ వచ్చింది. వోల్వో 1998లో $476 మిలియన్ ఆర్జించింది. అయితే 2008లో 3 రెట్లు ఎక్కువ అమ్మకాలు జరిగినప్పటికీ $1.5 బిలియన్లు కోల్పోయింది. అదేవిధంగా ఫోర్డ్ వోల్వోను విక్రయించడానికి మూడవ కారణం ఏంటంటే ఫోర్డ్ మేనేజ్మెంట్ దాని ప్రధాన బ్రాండ్ అయిన ఫోర్డ్, లింకన్ మరియు మెర్క్యూరీపై ఎక్కువ దృష్టి పెట్టాలని కోరుకుంది. తర్వాత ఇది మారుతున్న ఆటోమోటివ్ మార్కెట్లో దాని స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. అందుకే ఫోర్డ్ తన నాన్ కోర్ బ్రాండ్లపై వోల్వో, జాగ్వార్, ల్యాండ్ రోవర్ మరియు ఆస్టన్ మార్టిన్లను కూడా విక్రయించింది. అయితే ఇంత ఇన్నోవేషన్ చేసి మార్కెట్లో ఇంత మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ వోల్వో జర్మన్ ట్రియో కంటే ఎలా వెనుకబడిందనే ప్రశ్న ఉంటుంది. వాస్తవానికి వోల్వో యొక్క ప్రధాన లక్ష్యం ప్రజలకు భద్రత మరియు కొత్త సాంకేతికతను అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. అదే సమయంలో జర్మన్ త్రయం కూడా తన కస్టమర్లకు లగ్జరీ అనుభూతినిస్తోంది. ఇప్పుడు భద్రత విషయానికి వస్తే ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి మరియు డ్రైవర్లు, ప్రయాణికులు లేదా పాదచారుల భద్రతను మెరుగుపరచడానికి సీట్ బెల్ట్లు, ఎయిర్ బ్యాగ్లు, యాంటీ లాక్ బ్రేకింగ్, చైల్డ్ సేఫ్టీ సీట్లు వంటి అనేక కార్ భద్రతా నియమాలు మరియు నిబంధనలను ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. మరియు బ్యాకప్ కెమెరా. ఇప్పుడు ఈ భద్రతా ఫీచర్లన్నీ వాహనాలకు తప్పనిసరి చేయడంతో వోల్వో తన అతిపెద్ద మరియు ప్రత్యేకమైన విక్రయ కేంద్రాన్ని కోల్పోయింది. ఇప్పుడు ప్రజలకు భద్రత కోసం వోల్వో కార్లు అవసరం లేదు, ఎందుకంటే వారు చౌక కారులో దాదాపు అదే భద్రతను పొందుతున్నారు. అలాగే వోల్వో మరియు జర్మన్ ట్రియో ధరలు ఒకేలా ఉన్నాయి. అయితే జర్మన్ ట్రయం భద్రత లగ్జరీని అందిస్తోంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కస్టమర్లు మెర్సిడెస్, ఆడి మరియు BMW వైపు ఎక్కువ ఆకర్షితులయ్యారు మరియు వోల్వో యొక్క మార్కెట్ స్థానం క్షీణించడం మొదలైంది. అయితే మీరు వోల్వో అభిమాని అయితే నిరాశపడకండి, ఎందుకంటే వోల్వో మరోసారి మార్కెట్లోకి పునరాగమనం చేయడానికి సిద్ధమవుతుందని శుభవార్త. ఎందుకంటే గిలీలో చేరినప్పటి నుంచి వోల్వో తన బ్రాండ్ విలువను బాగా పెంచుకుంది. అందుకే 2013లో చైనాలో తొలి తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. వోల్వో S60L మరియు XC60 వంటి అత్యుత్తమ కార్లు ఉత్పత్తి చేయబడ్డాయి. కంపెనీ 2023లో మొత్తం 4,27,840 వాహనాలను విక్రయించింది. ఇది 2012 కంటే 1.4% ఎక్కువ. కానీ మే 2019లో ఇది ప్రపంచవ్యాప్తంగా 7,05,452 యూనిట్లను విక్రయించింది. ఇది 2018 కంటే 9.8% ఎక్కువ.
వోల్వో తన 93 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా 7 లక్షలకు పైగా కార్లను విక్రయించిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 2019లో కంపెనీ తన మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వోల్వో XC40 రీఛార్జ్ P8ని ప్రారంభించింది. అయితే ప్రస్తుతం వోల్వో తన మొత్తం అమ్మకాలలో ఇప్పుడు వోల్వో యొక్క ఈ పునరాగమనం దాని పోటీదారులను ఎంతగా ఇబ్బంది పెడుతుందో రాబోయే కాలంలో మాత్రమే తెలుసుకోగలుగుతాం. అయితే మనందరి భద్రత కోసం వోల్వో చేసిన పనిని మనం అభినందించి తీరాల్సిందే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.